Hi, I am Mr. Hafiz from Masters Academy. Today we are going to discuss about the vocabulary. సో ఈ vocabulary ఎక్కడెక్కడ ఎక్కువగా యూజ్ అవుతుందంటే బ్యాంకింగ్ అయినా సరే, ఎస్ఎస్సి అయినా సరే, ఐసెట్, క్యాట్, మ్యాట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా పనికొస్తుంది. దీంట్లో ఎక్కడెక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే సినానిమ్స్, యాంటానిమ్స్ అండ్ యాక్చువల్ సినానిమ్ మనకు తెలియాలి అంటే ఎలా మనము దాన్ని అర్థం చేసుకోవాలి. ప్యాసేజ్లో అయితే ఏమి, బ్యాంక్స్లో అయితే ప్యాసేజ్ ఇచ్చేసి దానికి ఆన్సర్స్ అడుగుతారనమాట. యాంటనిమ్ ఏంటి, సినానిమ్ ఏంటి. అలానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అయితే యాక్చువల్గా డైరెక్ట్గా వాట్ ఈస్ ద సినానిమ్ అని అడుగుతారు. అండ్ ఇంకా ఐసెట్లో అయితే కూడా సేమ్ సినానిమ్ ఏంటి అని అడుగుతారు, మీనింగ్ ఏంటి అని. సినానిమ్ ఇన్ ద సెన్స్ మీనింగ్, యాంటనిమ్ ఇన్ ద సెన్స్ ఆపోజిట్ వర్డ్. సో ఈ విధమైన ప్రశ్నలు దీంట్లో ఉంటాయి, రైట్. సో మనం కొంత పిక్టోరియల్ ఫార్మాట్లో అర్థం చేసుకునేదానికి ఈజీగా ఉండేదానికి సో వర్డ్ కొన్ని ఫ్యూ వర్డ్స్, సో దీస్ ఆర్ ఆల్ సినానిమ్స్ అంటే ప్యారలల్గా ఒక పదానికి సిమిలర్గా వచ్చే సిమిలర్ మీనింగ్, సిమిలర్ వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం అందులో. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్, డోంట్ జస్ట్ వాచ్ ఇట్ యాజ్ ఎ మూవీ లాగా చూడొద్దండి, రైట్. యూ ప్లీజ్ నోట్ ఎవ్రీథింగ్. సో ఈ పదం ఏంటి, ఇది ఏంటి అని మీ భాషలో మీరు రాసుకోండి, రైట్. దోస్ ఫస్ట్ పాయింట్ హియర్ ఈస్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ అబేస్. సో అబేస్ అంటే ఏంటి, అబేస్ మీనింగ్ అంటే ఏంటి అంటే, సో మీకు గుర్తుండే దానికోసం నేను చెప్తున్నా, బేస్ లేకుండా చేయడం. ఆ బేస్ మీన్స్ బేస్ లేకుండా చేయడం. బేస్ లేకుండా చేయడం ఏంది, ఇది గుర్తుండేదానికి మాత్రమే. యాక్చువల్ మీనింగ్ ఈజ్ టు డిగ్రేడ్ సంబడి. పవర్ఫుల్గా ఉన్న వ్యక్తిని కూడా పవర్లెస్ చేయడం, లేదు ఒకతన్ని కించపరచడం, లేదు హ్యూమిలియేట్ చేయడం, ఇబ్బంది పెట్టడం. సో ఇటువంటి పదాలన్నీ కూడా సిమిలర్గా దీనికి మీనింగ్స్ వస్తాయి. సో దాంట్లో ఇక్కడ డిగ్రేడ్ చేయడం, డిస్గ్రేస్ చేయడం, హ్యూమిలేట్ చేయడం, డిమీన్ చేయడం, డిజానర్ చేయడం. ఆనర్ ఇన్ ద సెన్స్ గౌరవించడం, డిజానర్ మీన్స్ ఆనర్ ఇవ్వకపోవడం. సో ఇటువంటిది అనమాట. ఇఫ్ యూ సీ ద పిక్చర్ హియర్, ఈమె ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న లేడీని డిస్గ్రేస్ చేస్తుంది, హ్యూమిలియేట్ చేస్తుంది, షౌట్ చేస్తుంది, స్కోల్డ్ చేస్తుంది. బట్ ద మీనింగ్ ఈజ్ నాట్ స్కోల్డ్, బట్ ద మీనింగ్ హియర్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ స్కోల్డింగ్. బాగా అర్థం చేసుకోండి. మళ్ళీ దీనికి అబేస్ అంటే స్కోల్డ్ అని అనుకుంటారేమో, అబేస్ అంటే షౌట్ అని అనుకుంటారేమో. షౌట్ కాదు, షౌట్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ అబేస్ అంటే. అబేస్ మీన్స్ డిస్గ్రేస్ చేయడం, అణగదొక్కడం, కించపరచడం, ఇబ్బంది పెట్టడం, హ్యూమిలియేట్ చేయడం, డిజానర్ చేయడం, డిస్గ్రేస్ చేయడం అనే పదాలు మీనింగ్ వస్తాయి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఆల్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. దీంట్లో వెయిటేజ్ ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది కూడా మీకు అవసరం అవుతుంది ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వొకాబులరీ. ఈ వొకాబులరీలో ఈరోజు ఫస్ట్ పదం, సింపుల్ పదం అబేస్ అనేది నేర్చుకున్నాం. వాట్ ఈస్ దాట్? అబేస్ మీన్స్ ఈస్ డిస్గ్రేస్, డిజానర్. క్లియర్? సో మూవింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. సో నెక్స్ట్ వర్డ్ ఈస్ అబాండన్. సో నెక్స్ట్ వర్డ్ ఈస్ అబాండన్. అబాండన్ ఈజ్ ఎ వర్డ్. సో జనరల్గా మీరు ఇది కథల పుస్తకాలు చదివిన వాళ్ళు, మారల్ స్టోరీస్ ఇట్లాంటివి చదివిన వాళ్ళకి ఈ పదాలు కొంచెం రిపిటేటివ్గా ఉంటాయి. సో ద కింగ్ అబాండన్ ద థ్రోన్ అనే పదము అనే స్టోరీస్లో ఎక్కడన్నా విని ఉంటే చాలా మంచిది. లేదా ద కింగ్ అశోక అబాండన్ ద హోమ్. సో తన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. తెలుగులో దీన్ని చెప్పాలి అంటే మీనింగ్ త్యజించడం, విడిచిపెట్టడం అనే మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే గివ్ అప్, ఏదైనా సరే తను వదిలేసుకోవడం. సో కుర్చీ కావాలి కావాలి అని కొంతమంది ప్రాకులాడతారు, కుర్చీ వద్దు వద్దు అని ఇంకొంత. కుర్చీ అంటే నార్మల్ చైర్ కాదండి, పొజిషన్. సో పొజిషన్ని వదిలివేసుకోవడం. కింగ్ తన రాజు అనే పొజిషన్ని వదిలేసుకోవడం. సో అటువంటి వాటికి ఎక్కువగా యూస్ చేసే పదం అబాండన్. సో ఇక్కడ డెజర్ట్. సో ఇది డెజర్ట్ ఎలా వచ్చింది సార్, డెజర్ట్ అంటే ఏంటి, డెజర్ట్కి దీనికి సంబంధం? నో, దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో డెజర్ట్ అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి, రైట్. ఇంకా ఫర్ ది సేక్ ఆఫ్ సంథింగ్. సో ఒకదాని కోసం ఇంకోటి వదిలేయడం, ఫర్ సేక్, రైట్. అండ్ లీవ్ వదిలేయడం, అండ్ రిలింక్విష్. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తన ఇంటిని వదిలేసి చద్దన్నం మూట కట్టుకొని తను ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనే మీనింగ్ ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో ద మీనింగ్ ఆఫ్ అబాండన్ మీన్స్ వదిలివేసి వెళ్ళిపోవడం, విడిచిపెట్టడం, వదిలేయడం. ద కింగ్ అబాండన్ ద థ్రోన్. ఓకే, సో ప్లీజ్ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ ద సెకండ్ వర్డ్, ఇట్స్ అబాండన్, రైట్. సో ఇంకా మన బాహుబలి మూవీ చూసుంటారు కదా. సో బాహుబలి మూవీలో ప్రభాస్ తన రాజ్యాన్ని, తను కుర్చీని, కింగ్ పొజిషన్ని తను వదిలేసుకుంటాడు కదా, అక్కడ మనం యూజ్ చేయొచ్చు అబాండన్.
ద ప్రభాస్ అబాండన్ హిస్ థ్రోన్ అని చెప్పొచ్చు. సో ఇటువంటి పదాలను మీరు యాడ్ చేసుకోండి సో దట్ అవి మీకు కనెక్ట్ అవుతాయి, గ్యారంటీగా గుర్తుంటాయి. సో ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్కి కూడా మీనింగ్ పెట్టుకోండి. సో ద సేమ్ యూ విల్ గెట్ ఇట్ లేటర్, రైట్? మీకు నేను దీన్ని అప్డేట్ చేస్తాను, మీ మెటీరియల్లో నేను యాడ్ చేస్తాను మొబైల్లో. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ వాచ్ ఇట్. బట్ strictly it is very very necessary. You please go through that and you please watch as well as write in your notes, right? The other, abhor. Abhor ante enti? Hate, చాలా ద్వేషపూరితమైన కోపం, రైట్? ఇంకా డిటెస్ట్, లోత్, అబ్డోమినేట్. సో లోపలంతా కుళ్ళు కుతంత్రాలు అవన్నీ పెట్టుకొని బయటికి అంటే బయటికి కూడా కనబడుతూ ఉంటుంది, కానీ ఎంత లోపల దాచుకున్నా కూడా. సో అటువంటిది అభోర్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ అభోర్. హేట్, ద్వేషం, వెంజస్, పగ. సో డెటెస్ట్, లోత్, సో అబ్డమినేట్. సో దిస్ ఈస్ వాట్ అభోర్. సో దిస్ ఈస్ ద థర్డ్ వర్డ్. సో అబేస్ అంటే ఏంటి? అబేస్ అంటే కించపరచడం. అబాండన్ అంటే ఏంటి? అబాండన్ అంటే వదిలిపెట్టడం. సో నెక్స్ట్ ద థర్డ్ వన్ హియర్ ఈస్ అభోర్. అభోర్ అంటే ఏంటి? చాలా ద్వేషం, చాలా కోపం, చాలా కుట్ర. సో దిస్ ఈస్ వాట్ అభోర్ ఇన్ ద సెన్స్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వర్డ్. సో అబట్. అబట్ అంటే ఏంటి? అబట్ ఇన్ ద సెన్స్ అడ్జాయిన్. సో అటాచ్ కావడం, ఓకే? అటాచ్ కావడం, అడ్జాయిన్, అటాచ్ కావడం. బార్డర్. సో బార్డర్ అనేది లిటిల్ మీనింగ్ వస్తుంది, కానీ అడ్జాయిన్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, రైట్? బార్డర్ అపాన్ అని తీసుకోవచ్చు. దాన్ని బార్డర్ అపాన్ అని రాసుకోండి. జస్ట్ బార్డర్ అని రాసుకోవద్దు, బార్డర్ అపాన్ అని రాసుకోండి, రైట్? ఇంకా వెజ్ ఆన్, జాయిన్. సో ఆల్ దీస్ హియర్ పిక్చర్ మీరు గమనిస్తే అందరూ దే జాయిన్డ్ టుగెదర్. సో దట్ ఈస్ వాట్ అడ్జాయిన్. సో దట్ ఈస్ వాట్ అబర్ట్. సో ఇటువంటి మీనింగ్ అనమాట అబర్ట్ అంటే. సో మూవింగ్ టు ద నెక్స్ట్. సో అబ్స్టైన్. అబ్స్టైన్ అంటే ఏంటి? అబ్స్టైన్ అంటే వద్దు అని డైరెక్ట్గా రెఫ్యూజ్ చేయడం. నాకు వద్దు, ఈ కేక్ తిను, ఈ కేక్ తిను. అబ్స్టైన్, నాకు వద్దు అని డైరెక్ట్గా. వాడికి పాపం కోపం వచ్చింది, వాడి బర్త్డేకి ఏమో చేసుకోలేదంట, కానీ ఇంకొకరి బర్త్డే, వాళ్ళ తమ్ముడి బర్త్డే అయితే చేస్తున్నారంట. అరే నాకెందుకు, నా బర్త్డేకి అయితే కేక్ కట్ చేయరు, ఏం కట్ చేయరు, వాడి బర్త్డేకి అయితే కట్ చేస్తారు, నాకు వాడి కేక్ వద్దు, వాడు వద్దు అని అని వాడు ఫేస్ పెట్టేసినాడు. సో దిస్ ఇస్ వాట్ అబ్స్టైన్. మొత్తానికి వద్దు అని చెప్పడం, రైట్? రెఫ్యూజ్ చేయడం. రినౌన్స్, అవాయిడ్, షన్. రినౌన్స్ అంటే దేర్ ఆర్ మల్టిపుల్ మీనింగ్స్ టు ద వన్ వర్డ్. అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ద మీనింగ్ విల్ చేంజ్. కానీ ఇక్కడ రినౌన్స్ అన్న పదం ఇక్కడ అబ్స్టైన్, రెఫ్యూజ్కి మాత్రమే వస్తుంది. రినౌన్స్ యాక్చువల్లీ ద చేంజ్ అనే పదం ఉంది, బట్ ఇక్కడ కాంటెక్స్ట్లో అది రెఫ్యూజ్ చేసే మీనింగే తీసుకుంటాం, రైట్? సో షన్, అవాయిడ్, అవాయిడ్ అన్నా కూడా సో అది కూడా అటువంటి సిమిలర్ మీనింగే. సో ఇఫ్ యు ఆర్ క్లియర్ టిల్ నౌ, ప్లీజ్ టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యు ఆర్ క్లియర్ టిల్ నౌ, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో అబ్రివేట్. అబ్రివేషన్ అంటే మీరు డిగ్రీ తర్వాత చదివేది ఎంసీఏ. ఎందుకు సార్ అదే చదువుతాం? ఎంబీఏ. ఎందుకు సార్ అదే చదువుతాం? సరే. ఎంఏ. ఎందుకు సార్ అదే చదువుతాం? సరే. ఎంఎస్సి. సో వాట్ ఆర్ ఆల్ దీస్? ఏంటివి ఇవి? దీస్ ఆర్ షార్ట్ నేమ్స్, చాలా చిన్న చిన్న. సో పెద్ద డిగ్రీని చిన్న అక్షరాల్లోకి మార్చేసాం. బిఏ కొంతమంది చదువుతుంటారు, బీకామ్ చదువుతుంటారు. నేను బ్యాచులర్ ఆఫ్ కామర్స్ చదువుతున్నాను, నేను బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నాను అని చాలా తక్కువ మంది చెప్తారు. సో దిస్ ఇస్ వాట్ బిఏ అండ్ బీకామ్. దట్ ఈస్ ఎ షార్ట్ నేమ్. సో ఆ షార్ట్ నేమ్ని ఎలాబరేట్, అబ్రివేట్ అని అంటాం. ఎలాబరేట్ అంటే పెద్దదిగా చేసి చెప్పడం, అబ్రివేట్ అంటే ఏంటంటే చిన్నదిగా చేసి చెప్పడం. సో ష్రింక్ ఇక్కడ మనం తీసుకున్న మీనింగ్ అబ్రివేట్. అబ్రివేట్. కర్టైల్. కర్టైల్ అంటే మీనింగ్ ఏంటి చూసుకుందాం. కర్టైల్ అంటే ఇలా కట్ చేసి వదిలేసే మీనింగ్లా ఉంది, కానీ దాన్ని ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాం. టు కర్టైల్, టు కర్టైల్. ఒక అతను బాగా డెవలప్ కావాలనుకోండి. టు డెవలప్ అండ్ టు గెట్ సంథింగ్. ఏదైనా ఒక పెద్ద సక్సెస్ని సాధించాలి అన్నా, బాగా డెవలప్ కావాలన్నా, యూ షుడ్ కర్టైల్ యువర్ బేసిక్ కొన్ని ఆపర్చునిటీస్ని, చాలా తక్కువ మోతాదులో ఉన్న వాటిని, చిన్న చిన్న ఇష్టాలను యూ షుడ్ కర్టైల్. సో
ఇవి కొన్ని వదిలేసుకుంటే కొన్ని పెద్దవి మనం సాధించవచ్చు అనే చెప్పే మీనింగ్లో నేను ఐ కెన్ యూస్ కర్టైల్ యాజ్ ఎ వర్డ్ అండ్ అబ్రిడ్జ్ and compress and shorten. So all these words will make you understand the longest one can be shortened here. So abbreviate means the longer sentences or words that will keep it very simple and small. So danne manamu abbreviate ani antaru. What is the abbreviation for Master of Computer and Application? So it's just MCA. Master of Business Administration. So what is that? MBA. This is what abbreviation. What is the full form of or elaborated form of MBA? Then I can use the longer form. So ఇలా నేను లాంగర్ ఫామ్ చెప్తున్నాను, షార్టర్ ఫామ్ చెప్తున్నాను. షార్టర్ ఫామ్కి అబ్రివేషన్ అంటాము, లాంగర్ ఫామ్కి ఎలాబరేషన్ అంటాము. ఇక్కడ ఒక పదమే ఉంది కానీ రెండు పదాల గురించి తెలుసుకున్నాము. కానీ ఒక పదమే ఉంది, ఇక్కడ మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ సిమిలర్ వర్డ్స్, డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ కూడా చూడండి, కుదిస్తున్నాం రెండు చేతులతో ఏం చేస్తున్నాం? కుదిస్తున్నాం. వీఆర్ మేకింగ్, ష్రింకింగ్ ఇట్. సో చిన్నదిగా చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ అబ్రివేట్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. దెన్ అబరేషన్. సో అబరేషన్ అంటే ఏంటి? సో అబరేషన్ హియర్ డీవియేషన్, వాండరింగ్, ఎరెంట్ అండ్ ఇర్రెగ్యులర్ అండ్ వియర్డ్. సో ఇవన్నీ కూడా సిమిలర్ మీనింగ్, ఒక్కొక్క కాంటెక్స్ట్లో ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొంత డిఫరెంట్. ది డీవియేషన్, డీవియేట్ కావడం. ఇప్పుడు మీరు ప్రొద్దున్నే లేస్తారు, రెడీ అవుతారు, కాలేజ్కి వెళ్తారు లేదా కోచింగ్ సెంటర్కి వస్తారు. ఇలా ఒక టార్గెట్ అనేది ఉంది కోచింగ్ సెంటర్కు లేదా కాలేజ్కి. సో మార్నింగ్ రెడీ అవుతారు, బ్యాగ్ తగిలించుకుంటారు, బుక్కులు తీసుకుంటారు, బ్యాగ్ తగిలించుకుంటారు, వెహికల్ స్టార్ట్ చేస్తారు, కొద్ది దూరం వెళ్తారు. వెళ్ళిన వెంటనే మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, రే పార్టీ ఉంది అని చెప్తాడు. ఇంకేముంది? కేక్ పార్టీ, చాక్లెట్ పార్టీ, బేకరీ షాప్లో కూర్చుంటారు, తింటారు, టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతారు. సో వాట్ యూ హ్యావ్ డన్ అంటే మీరు స్టార్ట్ అయింది, మొదలుపెట్టింది ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలని? కాలేజ్కి వెళ్ళాలని. సో మీరు ఈ మధ్యలో ఏమయ్యారు? యూ హ్యావ్ డీవియేటెడ్, మీరు డీవియేట్ అయిపోయారు. అబరేషన్, ఇక్కడ డీవియేషన్ అంటే దట్ ఈస్ ద మీనింగ్. ఇక్కడ సిమిలర్ మీనింగ్ అబరేషన్ మీన్స్ డీవియేషన్ అన్నా కూడా అదే. సపోజ్ నేను టార్చ్ లైట్ ఇలా వేశాను, మొత్తం చీకటిగా ఉంది, నేను మిర్రర్ పెట్టాను, మిర్రర్ ట్రాన్స్పరెంట్ది కాదు, మిర్రర్ నాకు ఎప్పుడైతే లైట్ దానిపైన వేస్తానో ఇట్ విల్ రిఫ్లెక్ట్ ద అదర్ ఎండ్, ఇంకోవైపు దాన్ని డీవియేట్ చేస్తుంది. ఇలా కూడా నేను తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో డీవియేషన్. దిస్ ఈజ్ వాట్ అబరేషన్, రైట్? అలానే ఇలా వాండరింగ్ ఇన్ ద సెన్స్ ఒక చోట ఉండడం కాదు. అండ్ హ్యూమన్ ఈజ్ ఎ వాండరింగ్ అనిమల్ ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ ఏన్షియంట్ హిస్టరీ. సో దట్ వాస్ రిగార్డింగ్ ఏన్షియంట్ హిస్టరీ. ఏన్షియంట్ హిస్టరీలో ఎప్పుడూ కూడా మన హ్యూమన్ ఎలా ఉండేవాడు అంటే ఫుడ్ కోసం బాగా తప్పించేవాడు. ఫుడ్ కోసం తప్పించాలంటే తనకు ఆకలింది కాబట్టి తింటాడు, ఎస్ ఆర్ నో? అండ్ తనకి ఆకలింది కాబట్టి తింటాడు, తినాలి కాబట్టి తనకు ఫుడ్ కావాలి కాబట్టి హీ హ్యాస్ టు డిపెండ్ ఆన్ ద అనిమల్స్ బికాస్ ద ఫుడ్ ఈజ్ టూ. వన్ ఈజ్ ప్లాంట్ నుంచి వచ్చేది, ద అదర్ ఎండ్ ఈజ్ ద అనిమల్స్. సో అనిమల్ ఫ్లెష్ని తింటాడు. సో అనిమల్స్ మరియు చెట్లు, మొక్కలు ఇవన్నీ ఫుడ్ దొరకలేదు. వాట్ హీ విల్ డూ? హీ విల్ సర్చ్ ఫర్ ద ఫుడ్. సెర్చ్ కావాలి అంటే ఏం చేయాలి? హీ షుడ్ వాండర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్. సో హీ అట్ దట్ ఏన్షియంట్ ఇండియన్, నాట్ జస్ట్ ఇండియన్, ఏన్షియంట్ హ్యూమన్ ఈజ్ అ వాండరింగ్ అనిమల్. సో తను ఫుడ్ కోసం అటు ఇటు తిరుగుతూ, తచ్చాడుతూ, అలా తిరుగుతూ బతికేవాడు. బట్ ఎట్ ప్రెసెంట్ వీఆర్ లివింగ్ ఇన్ అ సివిలైజ్డ్ సొసైటీ వేర్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఓన్ హోమ్స్, రైట్? సో మనము చిన్న హోమ్ కట్టుకొని ఉంటున్నాము. నాట్ ద బిల్డింగ్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్, బట్ home is built with hearts. Please make it understand. Home ki, building ki difference undi. I hope you understood. So if you understood, type U in the comment box. If the difference between building and home is known to you, then type U in the comment box. Very good. So be attentive. Don't deviate. Again, you are also. Abet, aid, assist, condone, favor, support, promote. So abet means promoting, condemn చేయడం, ఓకే? అలానే అసిస్ట్ చేయడం, ఫేవర్ చేయడం, సపోర్ట్ చేయడం, ప్రమోట్ చేయడం. అబెట్ ప్యాటింగ్ చేయడం. నేను చెప్తున్నాను ప్యాటింగ్ అనేది కూడా ద అదర్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్, రైట్? సో ఎయిడ్ చేయడం. వాట్ ఈస్ ఎయిడ్? AIDS, AIDS. What is AIDS? AIDS in the sense, don't deviate to the what we call a disease no పక్కన పెట్టేసేయండి. aid means taking support. So this phone is aid for me, and if I take
this marker, this stylus, this is aid for me. So this is aid where I am using it to write. So దీని help తీసుకుంటున్నాను. I am taking the help of this stylus. So this is one aid. And if I take any help, so all those items or objects are aids. So those are aid. Each one is aid and group together it's aids. So I feel aid and aids is very clear to you. Again I am repeating, this is one aid. I am using this object as to write. So if you are very clear, type V in the comment box about only aid and aids, because that is pretty required. What we are providing is through Mr. Hafiz e-learning app, the reasoning course, the complete all the videos, the VOD classes, 500 rupees worth. At present we are just offering for 200 rupees only to reach so many, and we want to help so many people. That's why the price is very less, and it is helpful for Staff Selection Commission, Police, CRT and CAT, MAT and ISET. And coming to the other course, this is arithmetic for all competitive exams. So it costs 1000 rupees, but at present we are offering it for 400 rupees only. And this is again 180 plus videos are there in this course, and this will be available only in Mr. Hafiz e-learning app, mobile app, which is on Play Store. And the other is the quiz. So the daily quizzes, current affairs, financial awareness and general studies, English, quant and reasoning. So all these every day you will get one quiz. So it tests your skills, and you can test your own skills and you can improve. And it costs actually 1100, but at present we are providing at only 420 rupees. And very soon we are starting. One second. Yeah. So on August 2nd, we are starting groups as well as DL batch. So please register by calling the number 9912057565. And even we are starting the SSC GD as well as the banks. So you can register your course and you can start your learning. So I'll come back again with a new update, and until then, bye bye.